హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేనైతే టీఎస్సీకి ఏ బుక్స్ ప్రిపేర్ అవుతున్నాను అనేది మీకైతే చూపిస్తాను. నా దగ్గర స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించిన బుక్స్ అయితే ఉన్నాయి. అందుకే ఇవన్నీ చూపిస్తున్నాను. నేను ఏ బుక్స్ అయితే తీసుకుని ఉన్నానో అవే అయితే చూపిస్తాను. నా దగ్గర తక్కువ ఉన్నాయి అని అయితే మాత్రం కామెంట్ పెట్టొద్దు. ఎందుకంటే నేను స్కూల్ అసిస్టెంట్. నా దగ్గర ఎన్ని బుక్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే చూపిస్తాను. నా దగ్గర అయితే లేని బుక్స్ని నేను ఆన్లైన్లో పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నాను. అవైతే ల్యాప్టాప్లో చదివేసుకుంటాను. ఇదిగోండి, నేనైతే విద్యా దృక్పథాలకైతే ఈ బుక్ లాస్ట్ ఇయర్ నా దగ్గర ఎప్పుడో ఉంది. ఈ 2 బుక్స్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. అలాగే సైకాలజీకి వచ్చేసి టెక్స్ట్ బుక్ అయితే లేదు. అందుకని చెప్పి ఈ బుక్ అయితే తీసుకున్నాను. ఇంకా మెథడాలజీకి వచ్చేసి ఈ బుక్ అనమాట. ఇది నేను బిఎడ్ చదివేటప్పుడు తీసుకున్నాను అనమాట. ఇంకొచ్చేసి దానికి రిలేటెడ్గా ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి కొత్త బుక్స్ అనమాట. బిఎడ్ మెథడాలజీ లాస్ట్ ఇయర్ చూపించాను. అలాగే ఇవి వచ్చేసి మ్యాథ్స్ ఇంటర్ అనమాట. 1A 1B 2A 2B ఇవి కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకొచ్చేసి స్కూల్ దానికి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ పాతదే మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంది. ఇంకొచ్చేసి 9th సెమ్ 1 ఉంది, సెమ్ 2 ఉంది. అలాగే 8th కూడా సెమ్ 1 సెమ్ 2 బుక్స్ ఉన్నాయి. 7th వచ్చేసరికి ఏమో నా దగ్గర అయితే ఒకటే ఉంది, అది కూడా సెమ్ 2 ఉంది. ఇంకా సెమ్ 1 కోసం ట్రై చేస్తున్నాను అనమాట. 6th కూడా ఒక బుక్కే ఉంది. సో లేని బుక్స్ అయితే నేను పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసేసుకుంటాను. ఇది వచ్చి మోడల్ పేపర్స్ బుక్. ఇంకా ఎక్స్ట్రాగా బిట్స్ నేను ప్రాక్టీస్ చేసేదానికైతే ఈ బుక్స్ తీసుకున్నాను. అవైతే యూజ్ అవుద్ది అని తీసుకున్నాను అనమాట ప్రాక్టీస్కి. ఇవైతే నా దగ్గర ఉన్నాయి. మనం ఎన్ని బుక్స్ చదివాము, మన దగ్గర ఎన్ని బుక్స్ ఉన్నాయి అని కాదు, కానీ మనం ఒక బుక్ని ఎన్ని టైమ్స్ రివిజన్ అయ్యింది, రివిజన్ కంప్లీట్ చేసాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నేనైతే ఈ బుక్స్ని చదువుతున్నాను. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన దగ్గర సిలబస్ కాపీ అనేది ఒకటి ఉండాలి. ఆ సిలబస్ కాపీ ఉంటేనే మనకి బాగుంటుంది. నేనైతే రోజు కూడా సిలబస్ కాపీని చదువుతూ ఉంటాను. ఎందుకంటే ఏ టాపిక్స్ ఉన్నాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. అలాగే మనకి కంటెంట్కి 40 మార్క్స్ అంటే 80 బిట్స్ వస్తాయి కాబట్టి మనకి కంటెంట్ మీద ఎక్కువ ఏమంటారు కమాండ్ అనేది ఉండాలి. అప్పుడే మనం మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటాం. అదొకటి. మళ్ళీ మెథడాలజీ. అందుకే ఫస్ట్ నేనైతే ఈ యొక్క కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను. హౌస్ వైఫ్స్ మీరు కూడా నాలాగే ఏం చదవాలి ఏంటంటే ఫస్ట్ కంటెంట్ చదివేసేయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే 6th to ఇంటర్ వరకు ఉన్న వాళ్ళ సబ్జెక్ట్స్ బుక్స్, అలాగే ఎస్టీటీ వాళ్ళు వచ్చేసి 3rd to 10th క్లాస్ వరకు వాళ్ళకైతే బుక్స్ చాలా ఉంటాయి. అండ్ సిలబస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుందన్నమాట. ప్రెసెంట్ నా బుక్స్ అయితే ఇవే అండి. వీటిని పెట్టుకొని ఇంకా యుద్ధాన్ని స్టార్ట్ చేయాలి. నాలాగే అండ్ హౌస్ వైఫ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా మన బుక్స్ని బయటికి తీసేసి హ్యాపీగా చదివేద్దాము. అలాగే కరెంట్ అఫైర్స్, జీకే వీటికైతే నేను షైన్ ఇండియా బుక్ ఒకటి తీసుకుంటున్నాను. ఇంకా కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా. ఇంకొచ్చేసి జీకేకి వచ్చేసి నా దగ్గర ఇంగ్లీష్ మీడియం బుక్ అయితే ఉంది. ప్రజెంట్ నా దగ్గర ఇప్పుడైతే లేదు, అందుకే చూపించట్లేదు. అదైతే ఇంటి దగ్గర ఉందన్నమాట, అమ్మ వాళ్ళ ఇంటికాడ. అదైతే నేను ఒకవేళ తీసుకొస్తే మాత్రం తప్పకుండా మీతో షేర్ చేస్తాను. మీరు కూడా మంచిగా చదవండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.